హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిలక్ష్మి బ్లాగ్స్ అండ్ కిచెన్స్. యాక్చువల్గా రెండు కలిపే ఉంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే హోమ్ మేడ్ సెర్లాక్ వీడియో. చాలా రోజులైంది వీడియో తీసి, కానీ ఎడిటింగ్ చేసి అన్నీ పెట్టడానికి మాత్రం చాలా టైం అయింది. అండ్ ఎంత తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే గోధుమలు తీసుకున్నాను. మెజర్మెంట్ కప్ చూపిస్తున్నాను, మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఒక కప్పు గోధుమలకి సేమ్ కప్పుతోటి ఒక కప్పు సోళ్ళు తీసుకుంటున్నాను. నా బేబీకి ఇప్పుడు 10 మంత్స్ కాబట్టి, సో 10 మంత్స్కి నేను ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాను. సో గోధుమలు 1 కప్ అండ్ సోళ్ళు 1 కప్ తీసుకున్న తర్వాత, స్టార్టింగ్ మీకు ఆల్రెడీ చూపించాను నేను. పప్పులు అన్నీ తీసుకున్నాను, అవన్నీ నీట్గా వాష్ చేసి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత కూడా నేను మీకు వీడియో చూపిస్తున్నాను. సపరేట్గా వాష్ చేసుకోవాలి, సపరేట్గా ఎండబెట్టుకోవాలి. ఎందుకు ఏంటనేది కూడా చెప్తాను. సోళ్ళు బాగా డ్రై అయిన తర్వాత ఫ్రై చేయాలి. ప్లెయిన్ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ సోల్తో పాటు నేను ఫ్రై చేసుకున్నప్పుడు కొన్ని బాదం కూడా యాడ్ చేసుకున్నాను. బాదం అనేది మీ ఆప్షనల్. బాదం యాడ్ చేసుకోవచ్చు, మకానా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మీ ఆప్షనల్. అండ్ నేను పప్పులు ఏమేమి వేసాను, ఎంత క్వాంటిటీలో వేసాను అనేది నేను మీకు చెప్తాను. పప్పు ఏంటంటే ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు అండ్ బియ్యం, పెసలు యాడ్ చేశాను. మీరు పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే పెసలు యాడ్ చేశాను. అవన్నీ కూడా బాగా వాష్ చేసుకొని, పప్పులన్నీ బియ్యం క్వాంటిటీ సేమ్ అన్నీ ఒక కప్కి ఒక కప్ క్వాంటిటీ లెక్కే తీసుకోవాలి. బట్ రైస్ మాత్రమే 2 కప్స్ తీసుకోవాలి. 2 to 3 కప్స్ వరకు తీసుకోవచ్చు. మ్యాక్సిమం 2 కప్స్ అయితే డైజెషన్కి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ ఈవెన్గా ఉంటుంది. సో అన్నీ డ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా పప్పుల్ని మళ్ళీ బాగా నీట్గా రోస్ట్ చేసేసుకుంటున్నాను. నేను ఇందులో 10 మంత్స్ నుంచి యాడ్ చేసుకుంటున్నాను ఓట్స్ అనేవి. ఇవి నేను తీసుకుంది రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. నార్మల్ ఇన్స్టెంట్ ఓట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేసి, ఏవైతే ముందు సోళ్ళు, గోధుమలు అండ్ ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో అవి నేను విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రం మీకు డస్ట్ అనేది వస్తుంది, ఆ డస్ట్ తీసేసుకోవాలి. ఓట్స్ ఎప్పుడు లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి. ఆ బ్లాకిష్నెస్ కనుక వచ్చిందంటే కొంచెం చేదవుతుంది, అందుకనే సో లాస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ డైజెషన్ కోసం నేను సోంపు ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేశాను, బట్ సోంపు అండ్ జీలకర్ర ఉంది, కానీ జీలకర్ర వీడియో అయితే నేను తీయడం మర్చిపోయాను. సోంపు అయితే నేను వీడియో తీశాను. మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత మిల్లుకు పెట్టేసి పౌడర్ చేయించేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక మెజర్మెంట్కి స్పూన్ పెట్టుకొని 2 స్పూన్స్ పిండి తీసుకొని, అండ్ స్వీట్నెస్ కోసం నేను పటిక బెల్లం అనేది యూజ్ చేశాను. మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు, లేదా ప్లెయిన్గా మీ బేబీ తినేస్తుంది అనుకుంటే ఏమీ లేకుండా కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. పటిక బెల్లం అన్నీ వేసుకొని అండ్ సరిపడేంత వాటర్, చాలా వాటరీగా ఉండాలి. ఎంత నీరులా ఉంటుంది అంటే అంబలి చేసుకుంటారు కదా రాగి మాల్ట్, అది ఎలా కలుపుకుంటాం అంత లూజ్గా కలుపుకొని డైరెక్ట్గా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఫస్ట్ ఒక 5 minutes హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటుంటే చూసారా అలా థిక్ అవుతుంది. అప్పుడు స్లిమ్లో పెట్టేసి 5 to 10 minutes అలా వదిలేసేయాలి స్లిమ్లో. ఎంత ఎక్కువసేపు ఉంచుతామో ఎంత ఎక్కువ అవుతుందో తెలుస్తుంది. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, ఏది మా బేబీకి పడట్లేదండి, మేము హోమ్ మేడ్ సెర్లాక్ చేసుకున్నా ఏం చేసుకున్నా అని అంటున్నారు. కానీ ఎందుకు పడట్లేదు అంటే, ఫస్ట్ డేనే మోషన్ వస్తుంది, ఎవరికైనా అది కామనే. ఫస్ట్ డే మోషన్ వచ్చింది పడట్లేదని మాత్రం మానేకండి. 3 days పెట్టి చూడండి. 3 days తర్వాత ఇంకా సిమ్టమ్స్ ఏమైనా చేంజ్ అయ్యింది, ఏ ఫుడ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా 3 days పెట్టి చూడండి. 3 days తర్వాతే మీకు తెలుస్తుంది. 3 days కన్నా ముందు మా బేబీ పడలేదు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ కలర్ అనేది, మోషన్ కలర్ కంపల్సరీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనం సోల్ యాడ్ చేసాం కాబట్టి. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో అయితే నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను, డైజెషన్ బాగా అవుతుంది అండ్ బాడీ మజిల్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి డైజెషన్ యాడ్ చేసుకున్నాను. అండ్ నేను మా బేబీకి ఫీడ్ చేసేటప్పుడు మాత్రం నేను పెట్టలేదు వీడియో. ఇంత క్వాంటిటీనే, చాలా చిన్నది నేను చూపిస్తున్నాను కదా, అంతే క్వాంటిటీలో పెట్టండి. అప్పుడు మీ బేబీ ఈజీగా తినగలదు అండ్ ఎలా టేస్ట్ చేస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ.